ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది మన ఏపీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ విడిపోయిన తర్వాత చంద్రబాబు గారు విదేశాలకు వెళ్ళి ఆయన కంపెనీస్ కానీ రాష్ట్ర డెవలప్మెంట్ చేస్తున్నటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఆ రోజు లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు జీతాలు వెళ్ళినటువంటి పరిస్థితి. మరి అటువంటిది ఈరోజు ఆ రోజు విడిపోయి వచ్చిన తర్వాత అక్కడ డెవలప్మెంట్ కానీ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పెట్టినటువంటి 111 సంక్షేమ పథకాలు పెట్టాడు. 111 సంక్షేమ పథకాలు కూడా ఏ రూపంలో ఆ రూపంలో ప్రతి ఒక్క రైతులకు కానీ ప్రజలు అందుకుంటున్నారు. మరి ఆ రకంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్స్ కానీ డెవలప్మెంట్ కానీ అన్నీ జరగాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటాం. మరి ఇప్పుడు మన కొత్తగా వృద్ధులకి 200 నుంచి 1000 అన్నటువంటిది ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పిన మాట వాస్తవం. కానీ ఆయన ఆ రోజు చెప్పిన మాట కట్టుబడి 1000 నుంచి 200 నుంచి 1000 చేసినాడు, 500 నుంచి 1500 చేసినాడు. మీరు ఒకటి గమనియాలండి, ఇప్పుడు ఆయన ఎన్నికల ముందు చెప్పినట్టు మాటకి కట్టుబడి ఆయన పెంచేశాడు. కానీ ఇప్పుడు ఆయన 60 సంవత్సరాల వయసులో పాదయాత్ర చేసి ఆ రోజు ప్రజల కష్టాలను తెలుసుకొని వాళ్ళ కష్టాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన 2000 పింఛన్ పెట్టడం జరిగింది. మరి కేవలం 2000 వృద్ధులకే కాకుండా వాటిలో వృద్ధులకు, వితంతువులకు, మరి ఇజ్రాయలకు, చేనేత కార్మికులకు, మరి ఈ రకంగా అవన్నీ పింఛన్ చేనేత కార్మికుల వాళ్ళకు వచ్చేదే కాక 2 చేతులు అంటే లేని వాళ్ళకు నిజంగా కూడా ఈరోజు వాళ్ళు దేవుడని మొక్కుతున్నారు. ఎందుకంటే 2 చేతులు అంటే ఇప్పుడు మేము బాగున్నాం, దారిలో అనివార్య కారణం వల్ల ఏదైనా జరగవచ్చు. మరి అటువంటి వాళ్ళకు కూడా మాకు అంటే ఉన్నటువంటి భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ అసలు వీడు ఎందుకు ఇట్లా మాకు బరువు అయినాడు అనేటువంటి ఆశించుకునే పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళు మానసికంగా బాగున్నా మానసికంగా కుంగిపోయి చనిపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఈరోజు వాళ్ళు నిజంగా కూడా 10,000 తీసుకున్నట్టు వాళ్ళు 10,000 తీసుకుంటున్నందుకు గర్వంగా మాకు 10,000 వస్తుందని చెప్పి మనోధైర్యాన్ని పెంచి వాళ్ళు కొన్నాళ్ళు ఇంకా ఎక్కువ రోజులు బతికే రకంగా ఈరోజు వాళ్ళు వికలాంగులు చెప్పుకున్న సంతోషాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి అందులోనే పొదుపు లక్ష్మి గ్రూప్స్ మరి మొట్టమొదట పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మరి మగవాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకి ఇచ్చినటువంటిది పొదుపు గ్రూప్ నుంచి ఈరోజు ఎన్నో దేశం మొత్తం మీద కూడా పొదుపు అనేటువంటిది పదాన్ని తెచ్చిందే చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ఆ తెచ్చినటువంటి దాన్ని కూడా గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 ఇస్తామని మాట వాస్తవము. మరి అది క్లోజ్ చేశాడు, అంటే 10,000 ఇచ్చేశాడు. మరి ఇప్పుడు ఈ 10,000 కూడా చెప్పకుండా చేసి చూపిస్తున్నాడు. మరి వాళ్ళు ఎలక్షన్ల కోసం అంటే ఎలక్షన్లదే కాదు, వాళ్ళ కుటుంబ అవసరాల కోసము వాళ్ళ పిల్లల చదువులకు కానివ్వండి, వాళ్ళ బట్టలు కానివ్వండి, వాళ్ళ ఆరోగ్యాలకు కానివ్వండి, ఏదో ఓ రకంగా జెంట్స్ కన్నా ఇస్తే ఒకవేళ బయటకు వచ్చి కొన్ని డ్రింక్ తాగడము, జలసలకు అలవాటు పడడము, వాళ్ళు బయట తిరిగి అయిపోగొడతారు. కానీ మహిళల చేతికి ఇస్తే ఖచ్చితంగా ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం డెవలప్ అవుతుంది. మరి ఎప్పుడైతే కుటుంబంలో డెవలప్ అయితే గ్రామం డెవలప్ అవుతుంది, మండలం డెవలప్ అవుతుంది, జిల్లా రాష్ట్రవ్యాప్తంగా కూడా డెవలప్మెంట్ అవుతుందనే ఒక కాన్సెప్ట్తో చంద్రబాబు గారు దూరదృష్టితోటి ఈరోజు రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారిని ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. అంటే మేమే కాదు, మరి అందరూ కూడా ఒక కుటుంబంలో అన్నలాగా, తండ్రిలాగా, పెద్ద కొడుకు మాదిరి అందరూ ఆదరిస్తారని చెప్పి అందరి నోట వింటున్నాం. అందులో భాగంగానే మేము కూడా అదే కోరుకుంటున్నాం, చంద్రబాబు గారు వస్తే. ఆయన ముమ్మాటికి చేయలేడండి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు అందరూ ఉన్నారు, చంద్రబాబు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు గతంలో. మరి ఆయన ఎన్నికల ముందు మాటలు చెప్పేటువంటి ఏంటంటే పక్కన ఉంటే వాళ్ళను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు. నీకు నిజంగా కూడా ఓట్లు వేయించుకోవాలనుకున్నప్పుడు నువ్వు చేసే డెవలప్మెంట్ మీద చేయాలి. ప్రజల్ని రెచ్చగొట్టి కుల మతాలకు అంటే వాళ్ళ చిచ్చు పెట్టి దాని ద్వారా ఓటు లబ్ధ పొందుతాననేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన రైళ్ళు అంటించారు చూడండి, అక్కడ తుని మరి తునిది కానీ ఎక్కడైతే అటువంటివి ఆ సంఘటనలో జరిగినప్పుడు పద్మనాభం మరి అటువంటిప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎంత నష్టపోతారు. నీకు ఆ రకంగా ఒక భారీ నువ్వు గొడవ పడినామంటే
ఒకసారి అది కేసులలో ఇరుక్కున్నప్పుడు వాళ్ళ కుటుంబంలో ఆర్థికంగా వెనుకబడిపోతుంది కానీ డెవలప్మెంట్ కాదు. మరి ఆ రకంగా అట్లా చేయకుండా నువ్వు ప్రజలను ఆదుకుంటూ ఓట్ బ్యాంక్ సంపాదాలన్నప్పుడు నువ్వు చేసే డెవలప్మెంట్ గురించే చేయాలి. నువ్వు వాడిని చంపుతా వాడిని బట్టలు ఇటు తీసుకోట. ఇప్పుడు చంద్రబాబు గారు వయసు ఎంత అండి, ఈయన వయసు ఎంత అండి? ఆయనని బట్టలు ఊడి తీసి కొట్టాలంటాడు, తుపాకుతో కాల్చి చంపాలంటాడు. అంటే అది ఇప్పుడు అటువంటివి నీకు జనాల్లో రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు అందరిని ఆకట్టుకోవాలా, ఓటు వేయించుకోవడం ప్రయత్నం చేయాలా, కానీ వాళ్ళని తిడితేనే నాకు ఓట్లు పడతాయనేటువంటిది రాంగ్ అండి. ఇక్కడ లోకల్గా ఎస్వి మోహన్ రెడ్డి గారండి బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు స్టూడెంట్స్కి బాగా చేస్తున్నాడండి, నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు, నెక్స్ట్ మంత్ నుంచి 2000 ఇస్తున్నాడు. మహిళలకి పసుపు కుంకుమ పథకాలు కొన్ని కొత్తగా ఉన్నాయి, బాగున్నాయి, పరిపాలన బాగుంది. చెప్పిన మేనిఫెస్టో మొత్తం ఎవరు చేయలేరు, చంద్రబాబు చేయలేడు, జగన్ చేయలేడు, మేనిఫెస్టో ఇద్దరు చేయలేరు. కానీ ఇప్పుడు చూసుకుంటుంటే కొంచెం మేనిఫెస్టోలు కొంచెం అమలు పరుస్తున్నదంటే చంద్రబాబే. సో చంద్రబాబే రావచ్చు, కోస్తాలో ఆయనకు పట్టుంది కాబట్టి ఆయనే రావచ్చు. రాయలసీమ పరంగా జగనే ఉండొచ్చు, కానీ కోస్తాలో చంద్రబాబు ఉంది కాబట్టి చంద్రబాబే వస్తాడని నేను అనుకుంటున్నాను. బాగుంటుంది, ఆయన కూడా వస్తాడని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.